25 కుటుంబాలకు ఫలసరుకులు కూరగాయలు అందజేత. తిరుపతి జిల్లా వాక్కడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీ రోడ్డులోని శ్రీ అనంత కోదండ రామాలయంలో కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకుని 25 కుటుంబాలకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ కుటుంబ సభ్యులచే 85,000 రూపాయలు విలువ చేసే ఫలసరుకులు, కూరగాయలు, సంభావనలను ఆలయ ప్రధాన అర్చకులు, ప్రకాశం జిల్లా వైకాన సంఘం ఉపాధ్యక్షులు దీవి అనంత కళ్యాణ చక్రవర్తి, రత్నాకరం, మనోహర్, కళ్యాణ్, సమస్త ప్రతినిధులు మాధవి, వంశీప్రియల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సమస్త ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ సమస్త ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు దాతల దాతృత్వంతో 25 కుటుంబాలకు ఫలసరుకులు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు పట్టణంలోని గాంధీ రోడ్లో గల శ్రీ అనంత కోదండ రామాలయంలో సుమారుగా 25 మంది అర్చక స్వాములకు 17 మందికి ప్రత్యక్షంగా, కొంతమందికి పరోక్షంగా, రాలేని వారు, వృద్ధులు, కొంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి స్త్రీలకు 85,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఫలసరుకులు, కూరగాయలను, కొంత సంభావనను చిరుపాల గోత్రోద్భవులు, ప్రవాస భారతీయులు, చిరుపాల గోత్రోద్భవులు శ్రీయుతులు రామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ గారు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, కుమార్తె లావణ్య, అలానే లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డి గారు ఆర్థిక సౌజన్యంతో 85,000 రూపాయలతో ఈ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాలని, దానికి సంబంధించిన ఆర్థికంగా వారికి ఇంకా ముందుకు సాగాలని, ఆ యొక్క రామచంద్ర స్వామి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. తిరిగి ఈ విధంగా ఏర్పాటు చేసి అందరికీ అందించడం జరిగింది. రామిరెడ్డి, వెంకటరామరెడ్డి గారి కుమారుడు మోదికిరణ్ రెడ్డి గారి సౌజన్యం జరుగుతుంది. ఇది ఇలాగే జరగాలని ఇంకా 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 అన్నయ్యకి ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ రామిరెడ్డి, వెంకట్రామరెడ్డి దంపతిని హైమావతుల దంపతులు వారి యొక్క గట్టి సంకల్పంతో మరి మాతో పాటు అందరూ బాగుండాలని చెప్పేసి గత 5 ఏళ్లుగా మరి సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, 1 కాదు 10 కాదు, ఎన్నో వందల కుటుంబాలకు ఆర్థికంగా సకాలంలో మరి సహాయం చేయడం జరిగింది. రామిరెడ్డి దగ్గర రామిరెడ్డి గారు, హైమావతమ్మ దంపతులు, అలానే వారి కుమారులు నిజంగా వారి యొక్క దాతృత్వానికి మనందరం కూడా చేతులెత్తి నమస్కరించవలసిందేనండి. ఎందుకంటే రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు లేదా ఒక 10 రూపాయలు మనం దానం చేయగలుగుతాం. మన ప్రతి మనిషిలో ఉంటుంది. మహా అయితే ప్రతి ఒక్కరికి ఒక లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి సుమారు 83 లక్షల రూపాయలు దానం చేయడం అంటే ఇది చిన్న విషయమా? కాబట్టి ఇటువంటి దాన గుణాన్ని వాళ్ళు విశేషంగా భగవంతుడే మనకి అట్లాంటి వాళ్ళ రూపంలో మరలా మన ముందు ఉండి మన వెనక నడిపిస్తున్నారు అనడానికి వాళ్ళ కుమారులే నిలువెత్తు సాక్ష్యం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ నిరంతరము కూడా ఇట్లాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి.